హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు అయితే మనం చేసే కర్రీ గుడ్ల కర్రీ అనమాట. గుడ్లు కావాలంటే బజార్కి వెళ్ళాలి కదా, బజార్కి వెళ్ళి కూరగాయల మార్కెట్కి గుడ్లు తెచ్చుకుందాం. ముఖం చూసారా? ఇప్పుడే నిద్ర లేచానమాట. ఎంత లావుగా అనిపిస్తుంది నా ముఖం. టైం వచ్చేసి ఎంత అయిందో చూడండి, 10 నిమిషాలు తక్కువ 6. ఇప్పుడు ఈ టైంకి బయలుదేరితే మార్కెట్కి మనం గుడ్లు తీసుకొని వచ్చేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం. మా చిట్టి అనమాట. చిట్టి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? అప్పుడే లేచి కూర్చొని తీసుకొని బయలుదేరాం. రోడ్డు మీద వీడియో తీయాలంటే మాకు ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటున్నాను. అదొక టెన్షన్. కానీ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, మనకు అవసరమని వాళ్ళకి తెలియదు. మొత్తం మనం బజార్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంచుమించు వచ్చేసాం. ఆంటీ కాదు నేను అక్క. కొంచెం యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికోసం తీసుకుంటాను. ఒక్కటి చాలు. ఎన్ని నేను ఫంక్షన్ చేస్తున్నాను ఏమన్నా ఇప్పుడే కనిపెట్టేసి రేపు తెచ్చిస్తాను. చిల్లర 15. చెనక్కేసేస్తాను. గోల్డ్ యొక్క మొత్తానికైతే బజార్కి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. ఆలస్యం లేకుండా వంట చేసేస్తాం అండి. మనం వచ్చేసరికి ఎలా చూస్తుందో చిట్టి. ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అన్నీ తీసుకొని మనకు కావాల్సిన పదార్థాలన్నీ. టైం ఎంత అయిందో 6:30 అయింది. అంటే 40 నిమిషాలు అయింది మనం బజార్కి వెళ్ళి వచ్చేసరికి. బజార్ నుంచి వచ్చినప్పుడు ముందు బ్రష్ అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఈ పాలు ఉడికే లోపల, కాగే లోపల బియ్యం కడిగి పెట్టుకున్నాం అన్నానికి, పిల్లల క్యారీలోకి. అందులో టిఫిన్ కూడా చేయలేదు, టిఫిన్కి కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వరి పొట్టు వేసి ఇస్తారనమాట, గుడ్లు పగిలిపోకుండా. మొత్తం 10 గుడ్లు తీసుకొచ్చా. ఎన్ని గుడ్లు వేద్దాం? 2, 4, 6, 8 గుడ్లు వేద్దాం, సరిపోతుంది. ఈ గుడ్లు పొయ్యి మీద పెట్టి ఉడకబెడదాం. బియ్యం కడిగి పెట్టేసా, గుడ్లు పొయ్యి మీద పెట్టేసా. ఈ గుడ్లు ఉడకే లోపల దీనికి కావాల్సిన మసాలాలన్నీ తయారు చేసుకున్నాం. వేసేసా పిల్లల కోసం. పాలు కాగాయి, కాఫీ కలుపుకొని తాగుదాం. ఇవి గుడ్ల కూరలోకి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, మెంతాకు. కాఫీ పౌడర్ ఒకటి 2 రూపాయలది. సరిపడ చక్కెర. తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ చూపే. వేడి వేడి పాలు, చిక్కటి వేడి వేడి పాలు. ఒక్కసారి ఇలా తిరగొట్టుకోవాలి వేరే గ్లాస్ తోటి. అంతే, మన వేడి వేడి ఎంతో రుచికరమైన కాఫీ రెడీ. తాగేద్దాం. కంపెనీ ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి కాసేపు ప్రశాంతంగా గాలి, చల్లటి గాలి. ఉదయాన్నే కాఫీ టీ తాగకపోతే రోజు మొత్తం గడవదన్నమాట.
ఏంది నేను ముసలామ లెక్క లేదు, కెమెరా అట్లా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. గుడ్ కాఫీ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఏం వీడియోలు పెట్టాలో అర్థం కావటం లేదు. మనకు డ్యాన్స్ రాదు, పాటలు రావు, యాక్టింగ్ రాదు, మాట్లాడటం రాదు. అయినా కానీ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలి. వంటలు ఒక్కటొచ్చు, కానీ రోజు వంట చేయాలంటే ఎవరు చూస్తారండి? వేల యూట్యూబ్ ఛానళ్ళు, వంట ఛానళ్ళు ఉన్నాయి అన్న ఒక ఆలోచనతో ఈరోజు అంటే రోజు మార్కెట్కి వెళ్తాను నేను. సరే మనం రోజు చేసే వంటే మార్కెట్ నుంచి తెచ్చినట్లు వెళ్ళేటప్పుడు కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అలా కంటెంట్ క్రియేట్ చేద్దామని ఈ రోజు నుంచే స్టార్ట్ చేశా. కానీ మార్కెట్లో వీడియో తీద్దామంటే చాలా భయం వేసింది అనమాట. అంటే పబ్లిక్ కదా, ఏమనుకుంటారో, ఎందుకు వీడియో తీస్తుంది అని కొంచెం టెన్షన్తో ఎలాగైతేనే కొంచెం వరకు అయితే వీడియో తీశాను. ఎలాగైనా సరే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి ఈసారి. కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ లేకపోతే ఎవరు చూస్తారండి? ఏదో కాసేపు రిలాక్స్ అవుదామని యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాం. అందుకనే ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకొని ఆ రోజు తయారు చేసే వంట వీడియో తీసి పెడదామని అనుకుంటున్నాను. మీ దగ్గర ఏమన్నా సలహా ఉంటే ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ గురించి రివ్యూ చెప్దామా అని అట్లా ఆలోచన పోతుంది ఒక్కోసారి. ఏం చేద్దామో అర్థం కావటం లేదు. గుడ్డు చూడు బాగా ఉడికింది, అలా అంటేనే వచ్చేస్తుంది. నీ కొలసనికి రాకున్నది. నేను చూడు ఒక్క చేత్తోనే ఎలా వాళ్ళు చేశాను. ఇద్దాం గుడ్డు నాది కాలట్లే, ఇప్పుడు గుడ్డు కాలట్లే. అంత బాగా ఉడికి గుడ్డు చూడు ఈజీగా వచ్చేస్తుంది. నేను 2 గుడ్లు వలిచిన. ఏం చేస్తాను ఈ గుడ్ల బొప్పలతో? చెట్టుకి వేస్తున్నావా? బంగారం చెట్టు. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని సరిపడా నూనె, ఒక చెక్క లవంగం వేసి మెంతాకేసి, మెంతాకు అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి ఉప్పు వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ వేసి ఆ ప్యూరీలోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. మగ్గే లోపల కర్రీ ఈ గుడ్లకి ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఘాటు పెట్టుకుంటే లోపలికి కర్రీ వెళ్ళి చాలా రుచికరంగా తయారవుతుంది అనమాట గుడ్ల కర్రీ. ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. గుడ్ల పులుసు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు గుడ్లు ఒక్కొక్కటి దాంట్లో వేసుకుంటూ నేనైతే పైనుంచి ఇసిరేస్తున్నాను అనమాట. కెమెరాలో చాలా బాగా కనిపించాలి కర్రీ అని, కానీ ఏ విధంగా వేసినా కానీ కర్రీ అలానే కనిపిస్తుంది. చపాతీలోకి, అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడ్ల కర్రీ. పక్కనే అన్నం కూడా ఉడుకుతుంది అనమాట, వేడిగా. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో అన్నము. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దీంట్లోకి సరిపడా ధనియా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గుడ్ల కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా? ట్రై చేసి కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతాకు గుడ్ల కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ కూడా కట్టేసా. ఈరోజు గుడ్ల కూర కాబట్టి పెరుగు పెట్టలేదు, ఖాళీ బాక్స్. క్యారియరు నీదే, అన్నయ్య మధ్యాహ్నం ఇంటికి వస్తానన్నాడు. 8:20 అయిందనమాట పిల్లలు బయలుదేరేసరికి. అంట్లు తోమి అంట్లన్నీ సర్ది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు చూడండి మొత్తం సర్దేసేయాలన్నమాట. మా అమ్మ బట్టలు ఉతుకుతుంది. బట్టలన్నీ మర్తేసి ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇల్లు మొత్తం క్లీన్ చేసేద్దాం. 10 నిమిషాలు తక్కువ, 10:30. అంట్లు తోమేసాను, మంచం నీట్గా సర్దేశాను, ఇల్లు మొత్తం క్లీన్ చేసేసా. 10:30 అయింది టైం మొత్తం. ఇప్పుడు ఉదయం నుంచి తీసిన వీడియోకు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి.